ఇందాక ఏం చెప్తున్నాను? పిండి వంటలు. పిండి వంటలు ఒక 5-6 రకాలైన ఉండాలయ్యా. మస్ట్ అండ్ షుడ్ గా జిలేబీ ఉండాలి. స్వీట్లు చేసేటప్పుడు ఇది మాత్రం అక్కడ ఉండకూడదు. అది కూడా రాయండి. రాయండి. ఊరగాయలు మర్చిపోయామే. నువ్వేం కంగారు పడకక్క, ముక్కలు ఆయన కొడతారు. ఏంటి పేక ముక్కలా? కాదు, మా ఆడికే ముక్కలు. ఇలాంటి విషయాలు మనం డ్రాప్. మీ మొగుడు పెళ్ళాల తర్వాత కొట్టుకుందరు గాని ముందు నువ్వు రాయవయ్యా. నాకు అసలే టెన్షన్ పెరిగిపోతుంది. ఎందుకు వదినా టెన్షన్? ఇల్లు కట్టాలంటే ఇటుకలు మనం మొయ్యాలా, కూలోళ్ళు మోస్తారు. అలాగే పెళ్లి చేయాలంటే పచ్చళ్ళు మనం పట్టాలా. కాంట్రాక్ట్ ఇచ్చేస్తే వాళ్లే పడతారు. వాళ్ళెవరు? మ్యారేజ్ కాంట్రాక్టర్స్. ఇల్లు మనం చూపిస్తే షామియానా వాళ్ళు వేస్తారు, బిల్లు మనం కడితే వంటలు వాళ్ళు చేస్తారు, మగ పెళ్లి వారిని మనం చూపిస్తే మర్యాదలు వాళ్ళు చేస్తారు, ముహూర్తం మనం చెప్తే ముత్తైదువులు వాళ్లే సప్లై చేస్తారు, గేటు దగ్గర పువ్వులు ఇవ్వడానికి, పన్నీరు తల్లడానికి 16 to 18 years గర్ల్స్ కూడా వాళ్లే అరేంజ్ చేస్తారు. మనం చేయాల్సిందల్లా పట్టుబట్టలు కట్టుకుని ఫోటోలు దిగటమే. కనీసం అక్షింతలైనా వేసే ఛాన్స్ ఇస్తాడా, లేకపోతే ఆడే వేసేస్తాడా? నువ్వు ఊరుకోరా చంటి, ఇది బాగుందయ్యా. నువ్వేమంటావే? బానే ఉందక్క. ఏంటి వెంకి వెళ్ళిపోతున్నావు? నీకు నచ్చలేదా? ఇది నచ్చనోడు ఈ భూ ప్రపంచంలో ఎక్కడ ఉండడు. నాకు నచ్చలేదండి. నచ్చలేదా? అర్థమై ఉండదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? ప్లాస్టిక్ కుర్చీలు, పేపర్ ప్లేట్లు, షామయానాలు, కిరాయికి మొత్తైదువులు, ఇంతే కదా. అంటే టేక్ కుర్చీలు, ఎండు కంచాలు పెట్టాలా? అక్కడ థ్యాంక్ యూ. ఈ హడావుట్లో మనం ఉండగానే వీడి దీంట్లో మగ పెళ్లి వారు దిగిపోయారు. అర్జెంట్ గా పందిరి వేయాలి. నాకు పందిరి గురించి చెప్పావు కదా. అది మండపం దగ్గర వేసేది, ఇది ఇంటి దగ్గర వేయాలి. అదెలా ఉండ? ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం. ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం. మా ఇళ్ళలేత మా వెళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే. అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన వీగాలులే. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. చంపలో విరబూసి అమ్మాయి సిగ్గు దొంతరలు, ఆ సొంపులకు ఎరవేసి అబ్బాయి చూపు తొందరలు. ఏ వరాలు ఈ జవరాలై జతపడు సమయంలో, వానవిల్లే వధువుగా మారి ఒదిగిన వేడుకలు. తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు, సనసన్నగా రుసరుసలు వియ్యాల వారి విసబిసలు.
సందు చూసి చకచకాడే జూదశిఖామణులు పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు తమ నిగనిగనగలను పదుగురి ఎదురుగా ఇదిగిదిగో అని చూపెడుతూ తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం మా ఇళ్ళలేత మా విళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే